శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు నిరాకరిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ ఏడాది ఫిబ్రవరి 5న జారీ చేసిన రూలింగ్ను సవాల్ చేస్తూ వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. శాసనసభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శి, న్యాయ, శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసన వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవులను వ్యక్తిగత హోదాలో వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఇవాళ ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరపనుంది. స్పీకర్ జారీ చేసిన రూలింగ్ను రద్దు చేయాలని జగన్ తన పిటిషన్లో అభ్యర్థించారు. ఏపీ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ చట్టానికి వ్యతిరేకంగా ఆ రూలింగ్ ఉందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఉన్న ఏకైక పార్టీ వైసీపీ మాత్రమేనన్నారు. ఎన్నికల తర్వాత సైతం వైసీపీ ఒక్కటే ప్రతిపక్ష పార్టీగా శాసనసభలో ఉందన్నారు. కూటమి నేతలు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నారన్న జగన్, ప్రజల పక్షాన ప్రశ్నలు లేవనెత్తే ప్రతిపక్షం గొంతును నొక్కాలన్న ఉద్దేశంతో హోదా ఇవ్వలేదని ఆరోపించారు. ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టులో ఇప్పటికే ఓ వ్యాజ్యం వేశారని, అది పెండింగ్లో ఉండగా స్పీకర్ రూలింగ్ ఇచ్చారన్నారు. ఆ రూలింగ్ నిష్పాక్షికంగా లేదన్నారు. రాజకీయ వైరం, పక్షపాతంతో ఈ నిర్ణయం ఉందన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఆదేశించాలని కోరారు.